తెలంగాణలో మా జీవితాలు నాశనం అవుతున్నాయని మేము కటాఖండిగా మేము చెప్తున్నామన్నా. ఎందుకు ఈ ప్రశ్న వచ్చింది, ఎందుకు మా జీవితాలు నాశనం అవుతున్నాయని మీరు మమ్మల్ని అడగవచ్చు. 100% చెప్తున్నానన్న. తెలంగాణ పోరాటంలో పోరాడిన వ్యక్తులుగా చెప్తున్నామన్నా. తెలంగాణ కావాల్సింది ఏందన్నా, పక్క రాష్ట్ర పనులు మా జీవితాలను నాశనం చేస్తుర్రా బాబా అని చెప్పి మా తెలంగాణ మేము తెచ్చుకున్నాం. ఒకరికి తెలంగాణ అప్ప చెప్తే ఆయన 10 సంవత్సరాలు ఆయన జీవితాన్ని ఆయన చూసుకొని మా నిరుద్యోగుల జీవితాలను నాశనం చేసిన రోజులు ఉన్నాయి. అక్కడ మా జీవితాలు బాగుపడతలేవు నాయన అని చెప్పి ఇతనికన్నా అప్ప చెప్తే ఇతను ఏం చేసి మా జీవితాలను నాశనం చేసి వాళ్ళ మన్మన్కి పూరీలు వేయడం స్టార్ట్ చేసింది. ఇట్లా మేమేం అడుగుతున్నామన్నా, నీ మన్మడు పూరీలు, నువ్వు మన్మడు నాకు తాత పూరీలు కావాలంటే పూరీలు వేసి ఇచ్చినావు కదన్న. నేనేం అడుగుతున్నా, మేము మా నోటిఫికేషన్స్ మాకు ఉద్యోగాలు కావాలని అడుగుతున్నాం. మా ఉద్యోగాల నోటిఫికేషన్స్ మాకేయండి. గవర్నమెంట్ హైకోర్టు నీకు ఇచ్చిన, నీకు పోలీస్ శాఖ విషయంలో హైకోర్టు ఇచ్చిన విషయం ఏంటి, 14,000 ఉద్యోగాలు ప్రజెంట్గా ఖాళీలుగా మన తెలంగాణలో ఉన్నాయని చెప్పింది. నువ్వు కనీసం ఇప్పుడు ఆ ఉన్న నోటిఫికేషన్స్ గవర్నమెంట్ చెప్పిన, నీకు హైకోర్టు చెప్పిన నోటిఫికేషన్సే కాకుండా నువ్వేం చేయాలి, మా తెలంగాణ పిల్లలు బాగుపడాలని చెప్పి దానికి ఇంకొక 5,000 ఉద్యోగాలు క్రియేట్ చేసి మాకు వేయాలి నోటిఫికేషన్స్. నువ్వు ఉన్న ఉద్యోగాలను తీసేసి ఎన్నో నోటిఫికేషన్స్ ఖాళీ ఉంటే 5,000 ఉద్యోగాలు ఇస్తే మేము ఏం చేసుకోవాలని అడుగుతున్నాం. ఓకే, 5,000కే ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది అని చెప్తున్నారు గవర్నమెంట్. ఏం చెప్తారు మరి? 5,000కి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది కరెక్టే. ఏ విధంగా ఆమోదం చెప్తుంది? ఏమైనా తెలివి ఉందా అని అడుగుతున్నా. ఎందుకు తెలివి ఉందా అని అడుగుతున్నాను అంటే, నీకు తెలియదా, నీకు తెలంగాణ సీఎంగా ఏర్పడ్డప్పుడు నిరుద్యోగులు ఉన్నారు, వాళ్ళకి ప్రాబ్లమ్స్ అయినాయి, నీకు మేము తోడుంటా, నిరుద్యోగులకు మేము తోడుకుంటాము, మీకు మేము ఉద్యోగాలు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామన్నా. సీఎం ఎక్కడ పోయిందని అడుగుతున్నాను అన్న. ఇప్పుడు సిగ్గుందని అడుగుతున్నా సీఎం గారిని. ప్రతి ఇంటికి నీకు ఉద్యోగం ఇచ్చే బాధ్యత రాదని అని మాట్లాడినావు కదా, ఏది ఉద్యోగం అని అడుగుతున్నా. ఫీజు రియంబర్స్మెంట్ గురించి అడుగుతున్నానన్న, ఎవరికి చేసినావని అడుగుతున్నా. లెక్కలు చూపి నువ్వు దమ్ముంటే. నువ్వు ఇప్పుడు కాన్వాయ్ వేసుకొని పోతే నీకు ఎంత ఖర్చు అవుతుంది? విద్యార్థుల అకౌంట్లు వేస్తాము అని చెప్తున్నారు కదా, ఎప్పుడు లేని విధంగా. నేనేమంటున్నా, నన్ను అన్నావు కదా, నువ్వే అన్నావు కదా, సీఎం రేవంత్ రెడ్డి నువ్వు అన్నావు కదా, ఎవరిని అకౌంట్లు వేసినావు చూపి అన్న. మన తెలంగాణ మొత్తంలో 27,000 పాఠశాలలు ఉన్నాయన్న. మొత్తంలో 27,000 పాఠశాలల నుంచి 27,000 పాఠశాలలు తీసివేసి 4,000కు కుదిస్తానని చెప్తాడన్న. ఏ రాష్ట్రంలో సీఎం ఇది ఉందా అన్న? ఉన్న పాఠశాలలకు పిల్లలను ఎట్లా పెంచాలి, ఉద్యోగస్తులను ఎట్లా పెంచాలి, టీచర్స్ని ఎట్లా భర్తీ చేయాలి, ఒక్కొక్క స్కూళ్ళల్లో సబ్జెక్ట్ను 2 నుంచి 3 చెప్తున్నారన్న. 2 సబ్జెక్టులను ఒకటే టీచర్ చెప్తుండే. ఎందుకు నా తెలంగాణకు అంత గతి లేకుంటే ఏముంది? నేను అడుగుతున్నా, నా నిరుద్యోగులు మేము ఉన్నాం, మాకు నోటిఫికేషన్ ఏరా బాబు, నేను జాబ్ కొట్టుకుంటా, నేను నా పిల్లలకి ఏ విధంగా చదువు చెప్తే వాళ్ళకి ఎక్కుతుందో, నా పిల్లలు ఏ విధంగా పైకి వెళ్తారో మాకు తెలుసు. మా జీవితాలలో రా, మా ఊర్లలోకి రా, మా తండలలోకి రా, మా గూడాలలోకి రా, అప్పుడు అర్థమవుతుంది నీకు. సిగ్గు లేకుండా నువ్వు గద్దెన కూర్చొని పేద ఆర్టిస్టులు అని మాట్లాడుతున్నావు. 5,000 ఉద్యోగాలే ఇస్తాము, తీసుకుంటే తీసుకోండి, లేదంటే పురుగుల మంది తాగి చావండి అని చెప్తున్నా ముఖ్యమంత్రి వ్యాఖ్యల పైన ఏం చెప్తాను? ఇది సిగ్గుందా? ఈరోజు నాకు 5,000 ఉద్యోగాలు వేయడానికి ఇంకా 4 రోజులు అయితే సీఎం కూర్చి కాదు, ఎత్తుకొని నెత్తిన మూట కట్టుకొని పంపిస్తాం ఇంటికి. ఒక ఆయన అంకితం చేసినాం కదా, గడిలకు అయితే అంకితం చేసినాం కదా, ఈయన అది కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నా. సీఎం రేవంత్ రెడ్డి, నువ్వు గుర్తుంచుకో, ఇమీడియట్గా నువ్వు మా తెలంగాణలో ఎక్కడైనా సరే పోయి ఒక గెస్ట్ హౌస్కి ఒక 250 గజాలు కొనుక్కొని పెట్టుకో. ఎందుకంటే నేను అక్కడ అంకితం చేస్తాం. 200 నుంచి 300 గజాలు ఒక ఇల్లు కట్టుకోవడానికి ప్రయత్నం చేసుకో. ఒక ఆయన వేసుకున్నాడు కదా, 10-20 ఎకరాలు 100 ఎకరాలలో పోయి ఫామ్ హౌస్ కట్టుకొని ఉంటుండు కదా, నువ్వు కూడా అక్కడనే అంకితం అవుతావని హెచ్చరిస్తున్నా నేను. DYFI మహేశ్వర మండల కార్యదర్శిగా మేము హెచ్చరిస్తున్నాం. గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి, ఉన్న ప్రతి ఉద్యోగానికి నోటిఫికేషన్స్ ఇవ్వాల్సిందే. మా నిరుద్యోగులకు ఖచ్చితంగా నువ్వు జాబ్ ఇవ్వాల్సిందే. ఒకవేళ నువ్వు జాబ్ వేయకపోతే సెక్రటరీ ముట్టడిస్తాం, నీ ఇంటిని ముట్టడిస్తాం, నీ కాన్వే రోడ్డు మీద ఎట్లా తిరుగుతుందో కూడా హెచ్చరిస్తున్నాం రేవంత్ రెడ్డి.